హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. ఆలుగడ్డ పచ్చడి కూర ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? మీరు ట్రై చేయండి. ఇలాగా నాకు చాలా ఇష్టం. ఇలా ఏదో రకంగా మనకి ఇంటర్నల్గా ఆకుకూరలు వెళ్ళడం మంచిది కదండి. అది ప్రోటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. నేను ఎక్కువగా ఇలా తింటుంటాను. సో బచ్చల కూర తీసుకున్నాను 2 కట్టలు, అండ్ ఆలుగడ్డ అంటే ఒక 1/2 కిలో లాగా, అంటే మీడియం సైజులో 3 ఉన్నాయి అన్నమాట. పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకుని, ఆవాలు జీలకర్ర వేసుకొని మినపగుడ్లు వేసి తాలింపు వేసి పెట్టేసుకున్నాను. సో సింపుల్ వేనే, ఈజీగా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా వంట రాని వాళ్ళు కొత్త వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు నేను చెప్తుంటాను, చాలా ఈజీ మెథడ్ అని. ప్రోటీన్గా ఉంటుంది, పెద్దగా అనిపిస్తుంది కానీ సో ఐటమ్స్ మాత్రం మారుతూ ఉంటాయి అన్నమాట. సో సింపుల్ వేనే ఉంటుంది నాది. మ్యాక్సిమం సింపుల్గా ఉంటుంది. మసాలా గ్రేవీ కర్రీస్ తక్కువ ఉంటాయి. అఫ్కోర్స్ అవి కూడా వండి ఫ్యూచర్లో పెడుతుంటాను. ఇలా ఆలుగడ్డ వేసుకుని తాలింపు వేసుకుంటాం అండి. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకి మొబైల్స్ ఇచ్చేసి ఆ మొబైల్ మీదే ఆధారపడేటట్టు, అంటే ఈ చిన్న ఏడ్చినా మొబైల్ వచ్చి అది ఊరుకోపెట్టడం, అంటే సైలెంట్గా ఉండమని చెప్పడం, లేదా మొబైల్ పెడితే అన్నం తింటా అని చెప్పడం, ఇలాగా ప్రతిదానికి మొబైల్ ఇస్తానంటే నేను అల్లరి చేయకుండా ఉంటానని చెప్పడం, ఇలా ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతుందండి. సో అది కొంచెం చాలామంది తగ్గించుకుంటే బెటరు. అది చాలా రిస్క్ కదా. ఎప్పటికైనా అంటే మనుషులతో మింగిల్ అవ్వడం మానేస్తారనమాట. ఇంకోటి స్పీకింగ్ డిలే ఉంటుంది అనమాట. మాట్లాడేది అది చాలా లేట్ అయిపోతుంది, స్పష్టంగా రావు. మనుషులతో ఆటలాడుతూ ఉంటేనే బాడీ అంతా, మైండ్ చాలా యాక్టివ్గా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆటిజం స్టార్ట్ అయిపోతుంది. సో ఆటిజం వచ్చిందంటే ఇంకా అంతకన్నా భయంకరమైన వ్యాధి ఇంకోటి ఉండకూడదు పిల్లలకి. సో ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు యాక్చువల్గా అందరూ పిల్లలకి మొబైల్ అవాయిడ్ చేస్తూ, వీలైనంత ఓపిక తెచ్చుకొని పిల్లలకి బయట తిప్పుతూ అది చేస్తూ తినిపించడం, డైవర్ట్ చేయడం ట్రై చేయండి. 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయలేక మొబైల్స్ ఇస్తూ ఉంటారు. అలా చేయకండి. ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళది అలాగే చెప్పాను. థ్యాంక్ యూ.